గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్లో యామ్ ఈజ్ ఆర్ వెర్బ్స్ ఏ సబ్జెక్టుతో అగ్రీ అవుతాయో చూద్దాము. సి హియర్ వీ హ్యావ్ ఐ, హీ, షీ, ఇట్, యూ, వి, దే యాజ్ సబ్జెక్ట్స్ అండ్ యామ్ ఈజ్ ఆర్. యామ్ ఈజ్ ఆర్. ఐ యామ్ అ టీచర్. ఇలా చెప్తాం. ఐ యామ్ అ టీచర్. యామ్ అనే వర్బ్ ఐతో అగ్రీ అవుతుంది కాబట్టి ఐ యామ్ అ టీచర్ అంటాం. కానీ హీ యామ్ అ టీచర్ అనకూడదు. హీ ఈజ్ అ టీచర్. హీ ఈజ్ అ టీచర్. రవి ఈజ్ అ టీచర్. రాబర్ట్ ఈజ్ అ టీచర్. షీ ఈజ్ అ టీచర్. షీ ఈజ్ అ టీచర్. రాణి ఈజ్ అ టీచర్. ఉషా ఈజ్ అ టీచర్. షీ యామ్ అ టీచర్ అనకూడదు. ఇట్ ఈస్ అ బాల్. ఇట్ ఈస్ అ బాల్. నాన్ హ్యూమన్ బీయింగ్. ఇట్ అనే ఇట్ని హ్యూమన్ బీయింగ్స్ కాని వాటికి అప్రాణివాచకాలు అంటారు, వాటికి ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ అ బాల్. ఇట్ యామ్ అ బాల్ అనకూడదు. నెక్స్ట్ చూడండి, యు ఆర్. యు ఆర్. యు సబ్జెక్ట్తో ఆర్ వెర్బ్ అగ్రీ అవుతుంది కాబట్టి యు ఆర్ అ టీచర్ అనొచ్చు, యు ఆర్ టీచర్స్ అని కూడా అనొచ్చు. యు ఆర్ అ టీచర్, యు ఆర్ టీచర్స్. ఎందుకంటే యు అనేది ఇంగ్లీష్లో బోత్ సింగులర్ ప్లూరల్గా కూడా మనం ఉపయోగిస్తాం. యు ఆర్ టీచర్స్. నెక్స్ట్, వి ఆర్ టీచర్స్. దే ఆర్ టీచర్స్. సో సి వన్స్ అగైన్, యామ్, ఈజ్, ఆర్ అనే వర్బ్స్ ఏ సబ్జెక్టుతో అగ్రీ అవుతాయో మనం ఈ క్లాస్లో చూసాము. దీన్ని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చాలా పాటు మనం నేర్చుకున్నట్టు అవుతుంది. సో మిగిలిన సెషన్స్లో ఇంకా వీటి మీద ఎక్సర్సైజెస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి.